ఈ రోజు సింపుల్ వర్డ్స్ లో 16th ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ ని చూద్దాం. ఫినాన్స్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోని ఆర్టికల్ 280 లో మెన్షన్ చేశారు. ప్రతి 5 years ఒకసారి న్యూ కమిషన్ ని ఫామ్ చేస్తారు. ఫినాన్స్ కమిషన్ లో చైర్మన్ ప్లస్ 4 మెంబర్స్ ఉంటారు. వీరిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ గా ఎన్కే సింగ్ గారు ఉన్నారు. 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ గా డాక్టర్ అరవింద్ పనగరియా గారు ఉన్నారు. మనం 16th ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ చూద్దాం. 16th ఫినాన్స్ కమిషన్ 5 years బిట్వీన్ 2026-27 ఫినాన్షియల్ ఇయర్ నుంచి 2030-31 ఫినాన్షియల్ ఇయర్ కి కీ రికమెండేషన్స్ చేసింది. ఈ రిపోర్ట్ లో సెంటర్ స్టేట్స్ కి మనీ ఎలా పంచాలి, లోకల్ బాడీస్ కి ఎంత ఇవ్వాలి, ఫిజికల్ డిసిప్లిన్ ఎలా ఉండాలని క్లియర్ గా ఉన్నాయి. షేర్ టు ది స్టేట్స్. షేర్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ది డివిజబుల్ పూల్ ఆఫ్ ది సెంట్రల్ ట్యాక్స్ ఇస్ 41%. డివిజబుల్ పూల్ అంటే సెంటర్ కలెక్ట్ చేసిన ట్యాక్స్ మనీలో సెస్ అండ్ సర్చార్జ్ తీసేసిన తర్వాత ఉన్న అమౌంట్ ని డివిజబుల్ పూల్ అంటారు. ఈ మిగిలిన అమౌంట్ లో స్టేట్స్ కి సెంట్రల్ ట్యాక్సెస్ లో షేర్ 41%. 15th ఫినాన్స్ కమిషన్ లో కూడా సేమ్ 41% షేర్ స్టేట్స్ కి ఇచ్చారు. స్టేట్స్ మధ్య మనీ షేర్ చేయడానికి 16th ఫినాన్స్ కమిషన్ ఈ క్రైటీరియా ప్లస్ వెయిటేజ్ ని యూజ్ చేసింది. ఈ క్రైటీరియా ఎందుకంటే ఇండియాలో స్టేట్స్ అన్ని ఒకేలా ఉండవు. కొన్ని స్టేట్స్ రిచ్, కొన్ని పూర్, కొన్ని స్టేట్స్ కి పాపులేషన్ ఎక్కువ, కొన్ని స్టేట్స్ కి ఫారెస్ట్ ఎక్కువ, ఇలా డిఫరెన్స్ ఉంటుంది. అన్ని స్టేట్స్ కి సేమ్ పర్సెంటేజ్ ఇస్తే జస్టిస్ ఉండదని ఈ క్రైటీరియా ఫాలో అయ్యాయి. డిస్టెన్స్ 42.5%. ఇది హైయెస్ట్ వెయిట్ ఈ క్రైటీరియాలో. రిచ్ స్టేట్స్ ఆల్రెడీ డెవలప్ అయ్యాయి. పూర్ స్టేట్స్ డెవలప్ అవ్వాలంటే ఎక్స్ట్రా మనీ ఇవ్వాలి. అందుకు ఇన్కమ్ డిస్టెన్స్. ఎకనామిక్ ఈక్వాలిటీ కోసం. పాపులేషన్ 17.5%. ఎక్కువ పాపులేషన్ ఉంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ ఉంటుంది, అందుకే ఎక్కువ షేర్. ఇది పీపుల్ బేస్డ్ ఎలోకేషన్ లాగా. డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ కి 10%. స్టేట్ పాపులేషన్ కంట్రోల్ చేసిన స్టేట్ కి రివార్డ్ లాగా. ఏరియాకి 10%. ఏరియా ఎక్కువ ఉన్న స్టేట్ కి రోడ్, పోలీస్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది అడ్మినిస్ట్రేటివ్ ఫెయిర్నెస్ కోసం. ఫారెస్ట్ కి 10%. ఫారెస్ట్ మెయింటైన్ చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ అవుతుంది. ఇండస్ట్రీ, మైనింగ్ తగ్గుతుంది. రెవెన్యూ లాస్ ఉంటుంది. ఇది ఎన్విరాన్మెంటల్ జస్టిస్ లాగా. కాంట్రిబ్యూషన్ టు జీడీపీకి 10%. కంట్రీ జీడీపీకి కాంట్రిబ్యూట్ చేసిన స్టేట్స్ కి ఇది పర్ఫార్మెన్స్ ఎక్నాలజ్మెంట్ లాగా. 15th ఫినాన్షియల్ కమిషన్ లో ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్ ఉంది, కానీ 16th ఫినాన్స్ కమిషన్ దాని ప్లేస్ లో కాంట్రిబ్యూషన్ టు జీడీపీ అనే పారామీటర్ ని యాడ్ చేశారు. ఎందుకంటే స్టేట్ ట్యాక్సెస్ ఫ్రీగా రైజ్ చేయలేవు. జిఎస్టీ రేట్ సెంటర్ డిసైడ్ చేస్తుంది. స్టేట్స్ కి కంట్రోల్ తక్కువ. అయినా కూడా స్టేట్స్ కి ట్యాక్స్ కలెక్షన్ తక్కువ అని షేర్ తగ్గిస్తే స్టేట్ పినలైజ్ అయినట్టు అవుతుంది. అందుకు ఈ పారామీటర్స్ అండ్ రిమూవల్ ఆఫ్ ట్యాక్స్ ఎఫర్ట్. సింపుల్ గా చెప్పాలంటే పూర్ స్టేట్స్ కి ఎక్కువ షేర్, పాపులేషన్ కంట్రోల్ చేసిన స్టేట్స్ కి రివార్డ్, కంట్రీ జీడీపీని కాంట్రిబ్యూట్ చేసిన స్టేట్ కి ఎక్కువ వెయిట్. మనం గ్రాంట్స్ చూద్దాం. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే గవర్నమెంట్ నుంచి వేరే ఆర్గనైజేషన్స్ కి, స్కీమ్స్ కి, ప్రాజెక్ట్స్ కి లాంటి వాటికి ఇచ్చిన ఫినాన్షియల్ సపోర్ట్ అని అర్థం. గ్రాంట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్, సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్స్, లోకల్ బాడీస్ గ్రాంట్స్ అని ఉంటాయి. మనం లోకల్ స్పెసిఫిక్ గ్రాంట్స్ చూద్దాం. ఇవి పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ కి ఇస్తారు. టోటల్ గ్రాంట్స్ 9.47 lakh crores 5 years కి. ఇవి రూరల్ లోకల్ బాడీస్ కి 4.35 lakh crores, అర్బన్ లోకల్ బాడీస్ కి 3.56 lakh crores అలొకేట్ చేశారు. మళ్ళీ ఈ గ్రాంట్స్ లో బేసిక్ గ్రాంట్స్, పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ ఉంటాయి. బేసిక్ గ్రాంట్స్ అంటే కండిషన్స్ ఏమీ లేకుండా లోకల్ బాడీస్ కి ఇచ్చే మనీ. డే టు డే బేసిక్ నీడ్స్ కోసం, వాటర్, శానిటేషన్, స్ట్రీట్ లైట్స్ లాంటి వాటి కోసం. వీటికి 80%. పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ అంటే పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి ఈ గ్రాంట్స్. అంటే కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. లైక్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఇంప్రూవ్ చేయడం లాంటివి. ఒక మంచి పని చేస్తే రివార్డ్ లాగా. దీనికి 20% అలొకేట్ చేసుకోవాలి. అర్బన్ స్పెషల్ గ్రాంట్స్. స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రాంట్, వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం. అర్బనైజేషన్ ప్రీమియం, విలేజ్ టౌన్ మెర్జ్ చేసిన స్టేట్స్ కి. వీటికి కలిపి మొత్తం 66,100 crores అలొకేట్ చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రాంట్స్. టోటల్ డిజాస్టర్ ఫండ్ 2.04 lakh crores ఉంది. సెంటర్ షేర్ 1.55 lakh crores. నార్త్ ఈస్ట్ అండ్ హిమాలయన్ స్టేట్స్ 90:10 షేరింగ్. 90% సెంటర్ అయితే 10% స్టేట్ బేర్ చేసుకోవాలి. అదర్ స్టేట్స్ కి 75:25 షేరింగ్ ఉంది. ఈ గ్రాంట్స్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అండ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కి అలొకేట్ చేయాలని రికమెండ్ చేశారు. ఫిజికల్ రోడ్ మ్యాప్. సెంటర్ ఫిజికల్ డెఫిసిట్ 3.5% ఆఫ్ జీడీపీ బై 2030-31. అంటే ఇండియా మొత్తం జీడీపీలో 3.5% కన్నా ఎక్కువ అప్పులు చేయకూడదు. 2030-31 లోపు 3.5% కి తీసుకురావాలని. స్టేట్ ఫిజికల్ డెఫిసిట్ 3% ఆఫ్ జిఎస్డిపికి తీసుకొని రావాలి.
ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ని టోటల్ గా స్టాప్ చేయాలని చెప్పింది. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే గవర్నమెంట్ డైరెక్ట్ గా బడ్జెట్ లో చూపించకుండా తీసుకున్న అప్పులు. పిఎస్యూస్ లైక్ ఎస్బీఐ, ఎల్ఐసి, ఆయిల్ కంపెనీస్, స్పెషల్ పర్పస్ వెహికల్స్ లాంటి వాటి ద్వారా తీసుకున్నవి. హిడెన్ లోన్స్ అనేవి ఇక ఉండకూడదని చెప్పింది. హిడెన్ లోన్స్ అంటే గవర్నమెంట్ నేమ్ మీద ఉన్న లోన్స్, గవర్నమెంట్ కంపెనీస్ ద్వారా స్టేట్ గ్యారంటీస్ మీద పిఎస్యు లోన్ లాగా కనిపిస్తుంది, కానీ బర్డెన్ గవర్నమెంట్ మీద. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఆఫ్ బడ్జెట్ బోరోయింగ్ అంటే నీ పేరు మీద లోన్ తీసుకోకుండా నీ ఫ్రెండ్ పేరు మీద లోన్ తీసుకోవడం, లోన్ తీసుకునే రూట్. హిడెన్ లోన్ అంటే బ్యాంక్ రికార్డ్స్ లో ఫ్రెండ్ పేరు మీద ఉంటుంది, కానీ రియాలిటీలో ఈఎంఐ నువ్వే కట్టాలి. మీ మీద అప్పు ఉంది కానీ కనిపించదు. నెక్స్ట్, పవర్ సెక్టార్. స్టేట్ డిస్కామ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రైవేటైజేషన్ ని కన్సిడర్ చేయాలి. లాస్ మేకింగ్ పవర్ కంపెనీస్ బర్డెన్ తగ్గించాలి. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అసిస్టెన్స్ ఓన్లీ రిఫార్మ్స్ తర్వాత అని చెప్పింది. సబ్సిడీస్ ఎక్స్పెండిచర్, అన్కండిషనల్ క్యాష్ స్కీమ్స్ అంటే ఫ్రీబీస్ తో వేస్టేజ్ ఎక్కువ, ప్రాపర్ టార్గెటింగ్ అవసరం. సబ్సిడీస్ ని ఆఫ్ బడ్జెట్ లోన్ ద్వారా ఫండ్ చేయొద్దు, బడ్జెట్ లో చూపించాలి. యూనిఫామ్ అకౌంటింగ్ సిస్టమ్ ఉండాలని చెప్పింది. యూనిఫామ్ అకౌంటింగ్ సిస్టమ్ అంటే గవర్నమెంట్ నుంచి ఏం మనీ వస్తుంది, ఎలా యూజ్ చేయాలి అని డిపార్ట్మెంట్స్, లోకల్ బాడీస్ ఒకే ఫార్మాట్ లో రికార్డ్ చేయడాన్ని యూనిఫామ్ అకౌంటింగ్ సిస్టమ్ అంటారు. నెక్స్ట్, స్టేట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ రిఫార్మ్స్. 308 ఇనాక్టివ్ స్టేట్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ని క్లోజ్ ఆర్ ప్రైవేటైజ్ చేయాలని రికమెండ్ చేసింది. 3 years లాసెస్ వస్తే కేబినెట్ రివ్యూ కంపల్సరీ అని చెప్పింది. ఇప్పుడు స్టేట్ వైజ్ షేర్ చూద్దాం. 41% ఆఫ్ స్టేట్ షేర్ ని డిఫరెంట్ స్టేట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఉత్తరప్రదేశ్ 17.62%, బీహార్ కి 9.95%, మహారాష్ట్రకి 6.44%, ఆంధ్రప్రదేశ్ కి 4.22%, తెలంగాణకి 2.17%. ఇలా డిఫరెంట్ స్టేట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేశారు. మీరు ఒకసారి ఏ స్టేట్స్ కి ఎంత పర్సెంట్ అలొకేట్ చేశారని చూడండి.